అక్కడి నుంచి పంట పండించిన తర్వాత ఊరు పొలిమేర దాటకుండా అదే ఊరిలోంచి పంట గిట్టుబాటు ధరకి రైతు దగ్గర కొనుగోలు చేయటం, ఇదంతా జరుగుతున్నది మీ కళ్ళ ముందు జరుగుతున్నా కూడా అసత్యాలు మాట్లాడతారు. ఆయన ఇంకా ఎంత విచిత్రంగా మాట్లాడతాడంటే, తమ్ముళ్ళు మీరు ఊళ్ళు అలిసిపోతే సాయంత్రం ఒక హాఫో క్వార్టరో తాగాలనిపిస్తే ఈ జగన్ రెడ్డి మీకు మందు అందుబాటులో లేకుండా చేసేస్తున్నాడు, చాలా రేట్లు పెంచేశాడు. నాకు ఓటేయండి, 100 రోజుల్లో నేను మీ ఓటు ద్వారా అధికారానికి, నాకు అధికారం ఏముండి మీకు తక్కువ రేటుకే బ్రాందీ సప్లై చేస్తానని మాట్లాడుతున్నాడు. తాగుబోతుల్ని ప్రోత్సహించేస్తానంటే ఈయన తాగుబోతులకి మంచి శుభవార్త అంట. చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తే గనక సరసమైన రేట్లకి, తక్కువ రేట్లకి ఇంటింటికి మందు సప్లై చేస్తాడంట. ఇది ఆయన పేదవాడికి ఇచ్చేటువంటి, పేదవాడి జీవితాన్ని మరింత కుంగరదీయటానికి ఆయన ప్రజల్ని ఏ రకంగా వాళ్ళ బలహీనతలతో ఏ రకంగా ఆడుకుంటున్నాడు, బంపి పెడుతున్నాడు మనం చూస్తే నిజంగా ఇతను ఒక పరిపాలకుడా? వచ్చి అధికారం కోసం వెంపర్లాడేటువంటి దిగజారుడు మనస్తత్వం మనకు కనపడుతుంది తప్పితే, బ్రాందీ మీకు బాగా అందుబాటులో ధరలో తక్కువ రేటుకి ఇస్తాను, మీకు ఇంటింటికి అందజేస్తాను, మీరు ఇల్లు కదలకుండా బ్రాందీ తాగిస్తాను తక్కువ రేటుకి అని చెప్పేటువంటి పాలకుడిని భారతదేశంలో ఎక్కడన్నా చూసామా? అసలు ప్రపంచంలో చూసుంటామా? సరసమైన రేట్లకు మందు మీకు సప్లై చేస్తానని చెప్పేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎక్కడన్నా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినోండి ఏమన్నా చూసుంటామా? ఒక్కొక్కరి మీద 20 కేసులు 30 కేసులు పోలీసులు పెడుతున్నారంటారు. మీ అబ్బాయి ఏమో ఎక్కువ కేసులు పెట్టుకుంటే, ఎవరికి ఎక్కువ కేసులు పెట్టుకుంటే ఆడికి మన ప్రభుత్వం వస్తే పదవులు ఇస్తానని మీ అబ్బాయి చెప్తాడు. మీరేమో ఎక్కువ 20 కేసులు పెడుతున్నారు, 10 కేసులు పెడుతున్నారని మీరంటారు. తండ్రి కొడుకుల మధ్య ఇద్దరికి పొసగన పరిస్థితి ఏంటిది? మీ అబ్బాయి కేసులు ఎక్కువ పెట్టుకోండి అంటే వాళ్ళు వచ్చి పోలీసులతో గొడవ పడుతున్నారు. మీ కార్యకర్తలు మనుషులను కొడుతున్నారు, జనాలను కొడుతున్నారు, వైసీపీ వాళ్ళని కొడుతున్నారు, కేసులు పెట్టించుకుంటున్నారు. మీరు వచ్చామో కేసులు పెడుతున్నారు మొర్రో అంటారు. మీరు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకి ట్రాన్స్ఫర్లా, ఒక చోట పనికిరాని చెత్త మరొక ఊరిలో బంగారం అవుతుందా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కొవ్వూరులో జవహర్ అని మీ దగ్గర ఒక మంత్రి ఉండేవాడు చంద్రబాబు నాయుడు దగ్గర. ఆ మంత్రిని తెచ్చి తిరువూరు, కృష్ణా జిల్లా తిరువూరుకి ట్రాన్స్ఫర్ చేశారు 5 ఏళ్ల తర్వాత. మరి కొవ్వూరులో చెత్త ఇక్కడ పనికొస్తా పనికిరాదా అని ఎందుకు పెట్టావు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు? మీరు చేస్తేనేమో శ్రీరంగ నీతులు. చంద్రబాబు నాయుడు గారు మీరు మీ సొంతూరు చంద్రగిరి, మీరు చంద్రగిరిలో ఎమ్మెల్యే. చంద్రగిరి నుంచి మీరు కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? చంద్రగిరిలో ఉన్న చెత్త కుప్పానికి వచ్చి బంగారం అవుద్దా? చెప్పాలి కదా. చాలా మందిని నరసాపురంలో ఒక ఎమ్మెల్యే ఉంటే అతన్ని తెచ్చి పార్లమెంటుకు పెట్టలేదా? ముమ్మిడివరంలో ఒక ఎమ్మెల్యే ఉంటే అతను తెచ్చి పార్లమెంటుకు పెట్టలేదా? హరిశ్చంద్రాపురంలో ఒక ఎమ్మెల్యే ఉంటే తెచ్చి పార్లమెంటుకు పెట్టలేదా? అట్లాగే ఎంతమంది పార్లమెంట్ సభ్యుల్ని ఎమ్మెల్యేగా మీరు పెట్టలేదు, ట్రాన్స్ఫర్ చేయలేదు? మీరు చేస్తే సమ్మగా ఉండాలి, సమ్మగా చూడాలి జనం. ఆహా ఓహో, ఈయన అసలు పరిపాలనా దక్షుడు, రాజనీతిజ్ఞుడు, అసలు రాజకీయాల్లో రాజకీయ పండితుడు అని చెప్పనేమో మేము మాత్రం భజన చేయాలి జనం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి సర్దుబాట్లు చేస్తే చెత్త, బంగారం, కుప్ప ఇవన్నీ మాట్లాడతాం. మీరు చేసిందేమో బాగా రంజుగా మేమందరం చూడాలి, మీదకి ఎక్కించుకోవాలి. మీరు ఎక్కడ తీసుకొస్తే అక్కడికి. Please subscribe .news.